మన సబ్స్క్రైబర్లో ఒకరు బ్రో మెరీడియన్ రెస్టారెంట్కి వెళ్ళి ఎక్స్ట్రా రైతా అడుగు టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి కామెంట్ పెట్టారు. కట్ చేస్తే హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. సో ఇంకా గూగుల్ మ్యాప్ పెట్టుకుని డైరెక్ట్ పంజాగుట్ట మెరీడియన్ రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 12:30 అండ్ ఇక్కడ నుంచి అరౌండ్ 20 కిలోమీటర్స్ 40 మినిట్స్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి జస్ట్ 200 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పాడు, నువ్వు హైదరాబాద్కి వెళ్తున్నావు, అక్కడ బిర్యానీలు కానీ ఒక్కసారి తిన్నావంటే వాటికి అడిక్ట్ అయిపోతావు అని. అప్పుడు నేను అంత పట్టించుకోలేదు. బట్ ఇక్కడికి వచ్చినాక ఆ బిర్యానీలు తిన్నాక అది నిజమే. ఎవ్రీ డే కుదిరితే ప్రతిరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అసలు నా వల్ల అవ్వట్లేదు. ఆల్రెడీ హైదరాబాద్లో స్టే చేసే వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు ఈ బిర్యానీలని, ఈ ఫుడ్ని కొద్దిగా కింద కామెంట్లో చెప్పండి. లేదంటే ఇంకొక 2-3 నెలల్లో ఇప్పుడున్న వెయిట్కి డబల్ అయ్యేలాగా ఉన్నా. యాక్చువల్లీ ఇవాళ వీక్ డే, నాకు ఆఫీస్ కూడా ఉంది. వీకెండ్స్ వెళ్తుంటే టేబుల్స్ ఖాళీ దొరకట్లేదు, జనాలు చాలామంది ఉంటున్నారు, చాలా టైం టేకెన్ అవుతుంది అనమాట. అందుకే వీక్ డేసే ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడు ఆ మెరీడియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిని తర్వాత నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. వచ్చి many hours later గైస్ వచ్చేసాం పంజాగుట్టలో మెరీడియన్ రెస్టారెంట్కి. లోపలికి వెళ్ళి నీట్గా చూపించడానికి అయితే ట్రై చేస్తా, వాళ్ళని అడిగి చూద్దాం ఎలా ఉందో లోపల. సో ఇదే అనమాట మెరీడియన్ రెస్టారెంట్ బిల్డింగ్. పార్కింగ్ అయితే బాగా ఇచ్చారు కింద బేస్మెంట్లో, మరి బయట పెట్టేసి వెళ్ళకుండా వెహికల్స్ కింద పెట్టుకోవచ్చు, బైక్స్ అన్నీ. సో ఇంకా ఎంట్రీ పక్క నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే వీళ్ళని అడుగుతా, పర్మిషన్ తీసుకుందాం ఎందుకు వచ్చింది, తర్వాత వీడియో అయితే రికార్డ్ చేద్దాం. ఇదే మెయిన్ ఎంట్రీ. లోపల అంబియన్స్ అది చూసేయండి మీరు ఎలా ఉందో. లాస్ట్ కూర్చోమన్నారు. ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూడండి. మినీ మటన్ బిర్యానీ అయితే 190, చికెన్ అయితే 170, ఫుల్ అయితే 280 ఉంది చికెన్, మటన్ అయితే 350 ఉంది. అంటే ప్రైజెస్ ఓకే, మరీ ఎక్కువ కాదు అలాగని మరీ తక్కువ కాదు. సో నేనైతే యాజ్ యూజువల్ ఒక మినీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన, అలాగే ఒక చికెన్ ఫుల్ బిర్యానీ పార్సల్. ఈలోపు ఈ గ్రేవీ ఒకటి తీసుకొచ్చినారు అండ్ ఎక్స్ట్రా రైతా. ఇది రైతా నాకు చూస్తే కొంచెం పెట్టారు. ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంది, మరి ఎక్కువ మంది క్రౌడ్ అయితే లేదు. సో వీక్ డేస్ వస్తే కొంచెం బెటర్ అనమాట వీకెండ్స్తో పోల్చుకుంటే. అది నాకు బాగా అర్థమైంది. తీసుకొచ్చిన రైతాని అప్పుడే తాగేసిన. బేసిక్గా నేను బిర్యానీని రైతాతో తినను, ఎందుకంటే ఆ ఒరిజినల్ ఫ్లేవర్ పోద్దని ఆ మసాలాతోనే మిక్స్ చేసుకొని తింటా. బిర్యానీ టేస్ట్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే చాలా బాగుంది అండ్ పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది. మొత్తం ఒక 4 పీసులు అయితే వచ్చాయి బిర్యానీలో.
బట్ మన ఫేవరెట్ మూలుగు మొక్క అయితే పడలేదు. లాస్ట్ టైం బావాచిలో పడింది, ఇక్కడ మిస్ అయింది. సర్లే ప్రతిసారి దొరకదు కదా. నాకైతే హాఫ్ బిర్యానీ తినేసరికి కడుపు ఫుల్ అయిపోయింది. ఏమో మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిన్నట్టున్నా. సో ఇంకా నిదానంగా కూర్చొని మొత్తం అయితే కంప్లీట్ చేసేసా. ఆ తర్వాత మనం చెప్పిన చికెన్ బిర్యానీ కూడా పార్సల్ ఇచ్చేసినారు. టోటల్గా 540 అయితే బిల్ అయింది, ప్లస్ 30 రూపీస్ టిప్పు అడిగారు. ఇంకా ఇచ్చేసి కామ్గా నుంచి అయితే వచ్చేసిన. సో గైస్, అది వీడియో మెరీడియన్ రెస్టారెంట్ బిర్యానీ వ్లాగ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, పిస్తా హౌసా లేదంటే షాగోషా, కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎక్స్ప్లోర్ చేసి అక్కడ బిర్యానీ ఎలా ఉందో అవి చూద్దాం. వీడియోగా నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాం మరి, బాయ్.